ఇప్పుడు పౌలు గారు ఏమన్నారండి? నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అంటే నువ్వు దాసునిగా చేసుకుంటేనే అందరిని సంపాదిస్తావు, లేదా నీ కింద దాసుడుగా నువ్వు చేసుకోవాలనుకుంటే ఉన్నవారిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. ఇది వాక్యం. నువ్వు ఎక్కువ మంది సంపాదించుకోవాలనుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలట? అందరికీ నువ్వు దాసుడిగా మారిపోవాలి. యేసుక్రీస్తే పాదాలు కడిగాడు. మనం అన్నీ కడిగిన తప్పు లేదు, అంతే కదా? రే అలాంటి వాడే తలదించుకుని వెళ్తుంటే నీకేట్రా అంటాం కదా. రే ఏంటో ఇల్లు ఇరుగుంది, రే ఆ పెద్దతని ఇలా తలదించుకుంటే నువ్వేంటి మోకాలేసేట తప్పు లేదు అంటాం, అంతేనే కదా? అంటే ఒక యేసుక్రీస్తు పాదాలు కడిగి పరిచారం చేయడానికి నేను వచ్చాను అంటుంటే, ఒక పౌలు గారు అందరినీ సంపాదించుకొనుటకు అందరికీ నేను దాసునిగా చేసుకున్నానని ఆయన అంటుంటే, ఇప్పుడు నువ్వు వేయాల్సిన డైలాగ్ ఏంటి చెప్పండి? అసలు నాకు అర్హత లేదు, చెప్పంటారా? మీరేం చేయమని చేస్తాను, నాకు కావాల్సింది ఒకటే, రేంటి? పరలోకం. మీరేం చేయమన్నా చేస్తాను. పాదాలు కడిగాడు ఒక మహానుభావుడు, తను తాను తగ్గించుకున్నాడు ఒక పౌలు. వారితో పోల్చుకుంటే నా పని ఎంతరా? ఇంత 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 చాలా తక్కువ. మనం అప్పుడప్పుడు అనుకుంటుంటామండి, ఇంత కార్యక్రమం చేస్తాం అబ్బా అనుకుంటాం, కానీ ఈ వాక్యంలో ఉన్న వారితో పోల్చుకుంటే మన పని చాలా స్వల్పం అండి. అప్పుడు అనుకోవాలి, ఇంకా నేను చాలా ఎక్కువ పని చేయాల్సి ఉంది. అప్పుడు ఆ మాట అనగానే ఇంట్లో గర్వం వస్తుందా? రాదండి. ఏమనిపిస్తుంది? చెయ్యాలనిపిస్తుంది. చెయ్యడానికి మధ్యలో ఆటంకముగా ఉన్నవన్నీ కూడా తీసేయాలనిపిస్తుంది. అప్పుడు వెనక ఆవిడ పొగిడినా ఎవడేదన్నా అక్కడ